వెల్కమ్ టు E69 న్యూస్. వివిధ దినపత్రికల్లో ప్రచురించినటువంటి వార్తా విశ్లేషణని, వార్తా కథనాల్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా తెలుగు గలం మద్యం విక్రయాల్లో కొత్త ప్లాన్. తెలంగాణలో చిన్న బాటిళ్లు, మళ్ళీ పెరగనున్న మద్యం ధరలు. చంద్రబాబు బాటాలో రేవంత్. 150 ml బాటిలకి గ్రీన్ సిగ్నల్, మందు బాబులకి కొత్త ఆప్షన్. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైంది. మద్యాన్ని సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా సీసాల సైజును సవరించేందుకు కసరత్తు చేస్తుంది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అమల్లోకి తెచ్చిన 150 ml, 200 ml మద్యం సీసాలని తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఈ మేరకి శుక్రవారం ధరల నిర్ణయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ కానుంది. ఇప్పటికే కంపెనీలతో 11 సార్లు సమావేశమైన ఈ కమిటీ ధరల పెంపుపై తుది నిర్ణయాన్ని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇదే సమయంలో రాష్ట్ర మద్యం మార్కెట్లో 150 ml, 200 ml పరిమాణంలో కొత్త మద్యం బాటిల్ ప్రవేశపెట్టే అంశంపై చర్చించనున్నారు. ఈ రెండు పరిణామాల్లో మద్యం సీసాలను ఉత్పత్తి చేయగలం అని ఇప్పటికే కొన్ని మద్యం కంపెనీలు TGBCLకి తెలియజేసినట్టు సమాచారం. ఫుల్ బాటిల్ మీద 100కు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఇప్పటికే 2 సార్లు మద్యం ధరలు పెంచింది. ఇప్పుడు కూడా మళ్ళీ పెరగనున్నాయంటూ చూడొచ్చు. ఇక తర్వాత వారు చూసుకుంటే దేశంలో ఉగ్ర కుట్ర భగ్నం. ఇక జైష్ ఉగ్రముఠ అరెస్ట్, గుజరాత్ ATS మెరుపు దాడులు, భారీ పేలుల కుట్ర భగ్నం, 5 ఉగ్రవాదుల అరెస్ట్, ఉగ్ర నెట్వర్క్ పై ATS కొరడా అంటూ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక తర్వాత వారు చూసుకుంటే పార్లమెంట్ 7 కీలక బిల్లులు, 18వ లోక్సభ 8వ సమావేశాలు, ఆదాయ పన్ను సవరణపై బిల్లు, సుప్రీంకోర్టు బిల్లుకి ఆమోదలక్ష్యం, MSME సవరణకి ప్రతిపాదన, పెండింగ్ బిల్లులపై చర్చ, ఉభయ సభల్లో ఉత్కంఠభరిత చర్చ, NDA అజెండాపై సర్వత్రా ఆసక్తి అంటూ మనం చూడొచ్చు. ఇక తర్వాత వారు చూసుకుంటే 22 కోట్ల ఓటర్ల డేటా చోరీ ఆరోపణ, చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు, అమెరికా ఇంటెలిజెన్స్ పత్రాల వెల్లడి, FBI విచారణకే ట్రంప్ ఆదేశాలు, ఎన్నికల వ్యవస్థపై సైబర్ ముప్పు ఆందోళన ఆరోపణలు ఖండించినటువంటి చైనా అంటూ మనం చూడొచ్చు. ఇక తర్వాత ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, అధికారులని అప్రమత్తం చేసిన ప్రభుత్వం 20 రోజుల్లో 13 కొత్త కేసులు, మందులు టెస్టులు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు, జీనోమ్ సీక్వెన్స్కి శాంపిల్స్ పంపింపు. ఇక కోవిడ్ పరిస్థితిపై సీఎం సమీక్ష అవకాశం, కడపలోనే అత్యధిక కరోనా కేసులు, ఎయిమ్స్లో కరోనా బాధితురాలకి చికిత్స అంటూ మనం చూడొచ్చు. తర్వాత ఇక కొత్త పింఛన్లకి కౌంట్ డౌన్. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు, అర్హులకే పింఛన్ల మంజూరు, 2 నుంచి 3 లక్షల మందికి లబ్ధి, ఒంటరి మహిళలకి ప్రభుత్వం అండా, లైవ్ అంతర్నికేషన్ వేగవంతం, మరణించిన వారి పేర్ల తొలగింపు, అనర్హుల పింఛన్ల కత్తెర, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక, ఖాళీ నిధులతో కొత్త మంజూరు. ఇక తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన ఒంటరి మహిళలకి, వితంతువులు సహా కొత్త లబ్ధిదారులకి ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు అందించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం ఆధారంగా లేక ఒంటరిగా జీవిస్తున్న మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని భావిస్తుంది పేర్కొన్నారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కొత్త పింఛన్ల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా అధికారులని మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు మనం చూడొచ్చు. ఇక తర్వాతి వార్త చూసుకుంటే అయితే కనుక 20 రోజులకు చేరిన నిరాహార దీక్ష, క్షీణిస్తున్న వాంగ్చుంగ్ ఆరోగ్యం, హైకోర్టు కీలక ఆదేశాలు, వైద్య పర్యవేక్షణకు గ్రీన్ సిగ్నల్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్, దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు, ప్రభుత్వ తీరుపై విమర్శలు. ఇక పర్యావరణ ఉద్యమకారుడు సోనాం వాంగ్చుంగ్ చేస్తున్న నిరాహార దీక్ష 20 రోజులకు చేరుకుంది. నీట్ పేపర్ లీక్ పై ఘటన బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్రనాథ్ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుంగ్ నిరాహార దీక్ష ప్రారంభించారు. 19 రోజుల్లోనే వాంగ్చుంగ్ 9 కేజీల బరువు తగ్గగా అతడి ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక మరో 48 గంటల దీక్ష కొనసాగితే వాంగ్చుంగ్ ప్రాణాలకి ప్రమాదం ఉందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అతడి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఆయనకి బలవంతంగా ఆహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ ఇష్యూపై ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకున్నట్టు మనం చూడొచ్చు. ఇక తర్వాత వార్త చూసుకుంటే మీనాక్షితో మంత్రుల భేటీ, కాంగ్రెస్ సంస్థాగత మార్పులపై చర్చ, జిల్లా రాజకీయాల సమీకరణలపై ఫోకస్, SIR అమలు తీరుపై సమీక్ష. ఇక గగన్యాన్ కేంద్రం కీలక నిర్ణయం, సైంటిస్టుల VRSకి బ్రేక్, రాజీనామాలపై కఠిన నిబంధనలు, మిషన్ల ఆటంకాలు లేకుండా చర్యలు, ఇస్రో ప్రాజెక్టులకి రక్షణ, మానవ అంతరిక్ష యాత్రపై ఫోకస్, అనుభవజ్ఞుల సేవలకి ప్రాధాన్యం. ఇక తర్వాత వారు చూసుకుంటే 50,000 ఉద్యోగాలకి గ్రీన్ సిగ్నల్,
నిరుద్యోగులకి మంత్రి సీతక్క గుడ్ న్యూస్. త్వరలో కొత్త నోటిఫికేషన్లు. 70,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపు. ప్రతిపక్షాల విమర్శలకి కౌంటర్. ఇక తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్యలపై రాజకీయ శాఖలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల నిరంకుశ పాలనలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల నిలువునా ముంచిందని, యువత జీవితాలతో ఆడుకుందని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో గత ప్రభుత్వం కేవలం స్వలాభం కోసమే పనిచేసిందని విమర్శించారు. 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో బీఆర్ఎస్ కనీస 1,00,000 ఉద్యోగాల్ని కూడా భర్తీ చేయలేకపోయిందని, నోటిఫికేషన్ల పేరిట కాలయాపన చేస్తూ నిరుద్యోగుల అంశాలపై నీళ్లు చెల్లిందని చెప్పేసి మండిపడ్డారు. ఇక ఇవి తెలుగు గలంలోని ప్రధానంగా వచ్చినటువంటి మెయిన్ పేజీలో వచ్చినటువంటి వార్తలకు మనం చూసుకోవచ్చు. ఇక తర్వాతి వార్తలు చూసుకున్నట్టయితే కనుక ఇక ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వసాధారణం. మరిపేడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన విడుకోలు. ఇక ప్రతి అర్హత కలిగిన పౌరుడు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. TSMI-MSA జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంక్షావాలి అంటూ మనం చూడొచ్చు. తర్వాత ఇక మాదక ద్రవ్యాల నిర్మూలన, మానవ ఆక్రమణపై అవగాహన సదస్సు. తర్వాత గార్లకుంట వరకే స్టాంప్ వాటర్ డ్రైన్ పనులు కొనసాగించాలి, కౌన్సిలర్ బూడిద జ్యోతి. ఇక తర్వాత వారు చూసుకుంటే ఆగస్టులోపు లిఫ్ట్ల ద్వారా సాగునీరు అందించాలి, లేకపోతే రైతుల కోసం రాజన్న పాదయాత్ర, డాక్టర్ తాటికొండ రాజయ్య. ఇక జఫర్గఢ్లో ప్లాస్టిక్ నిషేధంపై లయన్స్ క్లబ్ అవగాహన కార్యక్రమం అంటూ ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత వారు చూసుకుంటే కష్టకాలంలో అండగా కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత అంటూ చూడొచ్చు. తర్వాత రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకి జఫర్గఢ్ మోడల్ స్కూల్ విద్యార్థుల ఎంపిక అనే విషయాన్ని వార్తను కూడా చూడొచ్చు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఉద్యమకారుల డిమాండ్ అంటూ కూడా చూడొచ్చు. ఇక తర్వాత వార్తను చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వరంగల్ పోలీస్ కమిషనర్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనేటువంటి విషయాన్ని కూడా చూడొచ్చు. తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మెడిశెట్టి రాములు. తర్వాత SIR 7లో భాగంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ వన్నాల. తర్వాత ఎల్నినో ప్రభావం, వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఇక తర్వాత భూపాలపల్లి జిల్లా సెర్ప్ SARP ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక అంటూ చూడొచ్చు. తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులు నమోదు పెంచుకోవాలి అంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నట్టు చూడొచ్చు. తర్వాత నీట్ UG ఫలితాల్లో వైట్ బ్రెడ్ అకాడమీ ప్రపంచ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి అనేటువంటి వార్తను చూడొచ్చు. తర్వాత NCC శిక్షణతోనే క్రమశిక్షణ విలువలతో కూడిన జీవితం, కల్నల్ SS రామేందురై అనేటువంటి వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు తెలుగు గలంలో ప్రచురించినటువంటి వార్తలుగా చూసుకోవచ్చు. తర్వాత పేపర్ని చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కరువుపై కేంద్రానికి లేఖ, రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపాలని విజ్ఞప్తి, రైతాంగం నీటి సౌకర్యం చూసుకొని పంటలు వేసుకోవాలి, ధరణి అక్రమాలపై సీట్ విచారణ, 2020 నుంచి భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ దర్యాప్తు, ఇంజనీరింగ్ పనులకి యూనిఫైడ్ టెండర్ విధానం, మున్సిపల్ కార్పొరేషన్ల ట్రాన్స్జెండర్లకి చోటు, జీపీ నిధులు ఇక స్థానిక బ్యాంకుల్లోనే జమ, కరువు పరిస్థితిపై 20 జిల్లాల వారీగా సమీక్షలు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ నిర్ణయాలు, పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. రాష్ట్రంలో నెలకొన్నటువంటి కొన్ని వర్షాభావ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పంటల సాగు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభావం, తాగునీటి, సాగునీటి ఇబ్బందులు, ఉపాధి కూలీల పరిస్థితుల్ని ఆ లేఖలో సమగ్రంగా వివరించనున్నారు. ఇక్కడి పరిస్థితుల్ని పరిశీలించి కరువు తీవ్రతని అంచనా వేసేందుకు తక్షణం రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపాలని కోరారు. అలాగే రాష్ట్రానికి ఎల్నినో కంటిజెన్సీ ప్రణాళికల అమలు కోసం అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలని మంత్రివర్గం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నాడు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గ నిర్ణయాలను రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణరావుతో కలిసి మీడియాకు వివరించినట్టు మనం చూడొచ్చు. ఇక తర్వాత వారు చూసుకుంటే తెలంగాణ దేవాదాయ శాఖలో చారిత్రక నియామకాలు, రవీంద్ర భారతిలో 191 మంది మతపరమైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత, దేవాలయ సేవా ఉద్యోగం కాదు, భగవంతుని సేవ చేసే పవిత్ర బాధ్యత, మంత్రి కొండ సురేఖ. ఆధ్యాత్మిక సేవలు, ఉద్యోగుల సంక్షేమం, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలోనే అరుదైన ఘట్టాన్ని హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ చరిత్రలో ఎన్నలేని విధంగా దేవాదాయ శాఖలో 191 మందికి మతపరమైన ఉద్యోగాలకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాహన పూజా పురోహితులు, అసిస్టెంట్ ఇక్కడ పరిచారకులు, తర్వాత డోలు, సన్నాయి, మృదంగం, శృతి, తాళం తదితర విభాగాలకు చెందిన అభ్యర్థులకి దేవాదాయ, అటవీ,
పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ దేవాలయ సేవని ఉద్యోగం కాకుండా భగవంతుని సేవ చేసే పవిత్ర బాధ్యత వహించాలని కొత్తగా నియమితులైనటువంటి ఉద్యోగులకి సూచించారు. భక్తులే భగవేత్త అనేటువంటి భావనతో భక్తులు మరింత నాణ్యమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధి, ఆగమ సంప్రదాయాల పరిరక్షణ, సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. ఇక తర్వాత వార్త చూసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ వందే మాతర గేయానికి ఇక చట్టబద్ధ రక్షణ అనే గేయాన్ని అవమానిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జాతీయ గీతంతో సమానంగా ప్రత్యేక గుర్తింపు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశానికి కసరత్తు, ఉద్దేశపూర్వకంగా అడగలిగితే తీవ్రమైన నేరం, 1971 నాటి చట్టం పరిధిని విస్తరించనున్నటువంటి కేంద్రం, ప్రభుత్వం ఇక చట్ట రూపం దాల్చే చారిత్రక ఘట్టం అంటూ ఇక్కడ మనం చూడొచ్చు. భారత స్వాతంత్ర సమయంలో కోట్లాది మందిలో దేశభక్తిని రగిలించినటువంటి అమరగేయం వందే మాతరంకు ఇకపై చట్టబద్ధమైన గట్టి రక్షణ లభించనుంది. భారత జాతీయ గీతమైనటువంటి జనగణమనకి ప్రస్తుతం చట్టపరంగా ఉన్న గౌరవ మర్యాదలు, రక్షణలన్నింటినీ వందే మాతరం గేయాన్ని కూడా వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 1971 నాటి జాతీయ గౌరవమానాల్ని నిరోధక చట్టంకి కీలక సవరణలు చేసే ప్రతిపాదనకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందే మాతర గేయాన్ని అవమానించినా లేదా దాన్ని ఆలపించేటప్పుడు అడ్డు తగిలి అలజడి సృష్టించినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక తర్వాత వార్త, గుజరాత్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం, 5 జైష్ ఉగ్రవాదుల అరెస్ట్, ఐటీఎస్ అదుపులో జైష్ ముష్కర్లు, జూలై 24 వరకు ఐటీఎస్ కస్టడీ, క్రూడ్ ఈఏడి బాంబ్ తయారీకి యత్నం, ఉపా చట్టం కింద కేసులు, పాక్ ఉగ్ర నెట్వర్క్కి గుట్టురట్టు, విచారణలో బయటపడిన కీలక వివరాలు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు జైషీ మహమ్మద్కి 5 ముష్కర్లను గుజరాత్ ఐటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. పఠాన్ జిల్లా సిద్దాపూర్ తాలూకా కడియాల్ గ్రామంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని బిలాల్ అబ్దుల్లా షే, మహమ్మద్ అయాజ్ కడివల, మహమ్మద్ షాన్పురి, షఫియా రయాస్ ముక్తి, మహమ్మద్ అస్సాన్ కరియాగా గుర్తించారు. నిందితులని మహాసానా జిల్లాలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి అప్పగించినట్టు చూడొచ్చు. ఇక తర్వాత, భారత్లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ, ఆర్బీఐ కీలక సన్నాహాలు, తొలి దశలో 10 నుంచి 20 రూపాయల పాలిమర్ నోట్లు, ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం, 2027 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి, పాత నోట్లు పాలిమర్ కరెన్సీ వినియోగం. ఇక ప్లాస్టిక్ కరెన్సీ భారత్లో ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా భాగంగా 2010 లాంటి తక్కువ విలువ కలిగిన నోట్లను తొలి దశలో ప్రవేశపెడుతుంది. వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించి అది పూర్తి విజయవంతమైతే ఆ తర్వాత పెద్ద నోట్ల విడుదలకి నిర్ణయం తీసుకున్నట్టు మనం చూడొచ్చు. ఇక తర్వాత, ఉద్యోగులకి ఆరోగ్య భరోసా, ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి భరోసా నమ్మకం కలిగిస్తూ ఎలాంటి భయాందోళన లేని ఆరోగ్య భద్రత వ్యవస్థను అందించాలని సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలై వాటిని తీర్చలేక సతమతమవుతున్న దుస్థితిని గమనించామని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చి వారికి సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇక తర్వాత వారు చూసుకుంటే, యూరప్లో వేడిగాలతో 12,000 మంది మృతి, 85% మరణాలు వృద్ధులే, మరింత పెరగనున్న మరణాలు హెచ్చరిస్తున్న నిపుణులు. ఇక తర్వాత, అమెరికా గుట్టు చైనా చేతికి, 22 కోట్ల అమెరికా ప్రజల డేటా డ్రాగన్ గుప్పెట్లో, చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు, అమెరికా ఎన్నికల వ్యవస్థలోకి జోక్యాన్ని డ్రాగన్ ప్రయత్నం, ఇంటెలిజెన్స్ నివేదికల డిక్లాసిఫై చేసినట్లు వెల్లడి. ఇక తర్వాత, ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా బార్ల సమయం పొడిగింపు, ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా హైదరాబాద్లో బార్ల వేల పొడిగింపు, ఫైనల్ మ్యాచ్ రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సరఫరాకి అనుమతి, 3వ స్థానం మ్యాచ్ కోసం తెల్లవారుజామున 4:30 గంటల వరకు పర్మిషన్, ఫుట్బాల్ అభిమానులకు విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అభ్యర్థన ఆమోదం. ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో హైదరాబాద్లోని ఫుట్బాల్ అభిమానులకి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రపంచ కప్ ఫైనల్ 4తో పాటు 3వ స్థానం కోసం జరిగే మ్యాచ్ల దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రోవర్లు నిర్ణీత ప్రకారం కంటే అదనంగా తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జూలై 18 రాత్రి 3వ స్థానం కోసం జరిగే మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం సరఫరాకి వెసులుబాటు కల్పించారు. అలాగే జూలై 19 అర్జెంటీనా, స్పెయిన్ల జట్ల మధ్య రాత్రి జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం 3 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేందుకు అనుమతించారని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక తర్వాత, స్థానికంగా ఉన్నటువంటి వార్తలు చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇక్కడ మనకి వ్యాసకర్త రాసినటువంటి వ్యాసానికి సంబంధించినటువంటి అంశంగా, కులం డేటా లీక్, జాతీయ భద్రతకి హెచ్చరిక అంటూ ఇక్కడ మనకి డాక్టర్ కోలాహలం రామకిషోర్ రాశారు. తర్వాత,
బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు, కాశీ విశ్వనాథ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు అని చూడొచ్చు. తర్వాత యువతకి ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ పోరుబాట, యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పిలుపు. ఇక తర్వాత వర్క్ చూసుకుంటే కనుక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ అరగనూరు బస్వేశ్వర్. ఆషాఢ మాసం సందర్భంగా బోనాల ప్రత్యేకత. ఇక షాద్నగర్ పోచమ్మ ఆలయంలో పారిశుద్ధ ఏర్పాట్లు. తర్వాత వారు చూసుకుంటే లిన్రా హోటల్ ప్రారంభోత్సవం, ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి చేరికలు అంటూ చూడొచ్చు. ఇవి తర్వాత వార్తలు. స్థానికంగా ఉన్నటువంటి వార్తలు చూసుకుంటే అయితే నేడు గట్కేసర్ ఉదయం 10 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనేటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 3.95 కోట్ల అందశ్రీ స్మృతివనంకి శంకుస్థాపన. రాష్ట్రకవి అందశ్రీ జయంతి వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు తొడకూర వజ్రేష్ యాదవ్ పిలుపు. ఇక తర్వాత తెలంగాణ అమరవీరుల స్థూపం, మహానీయుల విగ్రహాల ఆవిష్కరణ విజయవంతం చేయాలి, అన్ని వర్గాల తెలంగాణ ఉద్యమకారులకి అధిక సంఖ్యలో పాల్గొనాలి, మాజీ జెడ్పీటీసీ పి వెంకటరెడ్డి. ఇక తర్వాత వార్త చూసుకున్నట్టయితే కనుక ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీలతో మేడ్చల్ కలెక్టర్ సమావేశం. ఇక తర్వాత ఉప్పల్ తోపుడు బండ్ల వ్యాపారులకి నష్టం లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు, హైడ్రా ట్రాఫిక్ పోలీసులతో కలిసి నల్లచెరు ప్రాంతాన్ని పరిశీలించిన పరమేశ్వర్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరుద్యోగులు, విద్యార్థులు గలం విప్పాలి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి. ఇక యువ సంగ్రామ సదస్సులు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పిలుపు. ఇక తర్వాత వారు చూసుకున్నట్టయితే కనుక మున్సిపాలిటీలో ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ త్వరితగా పూర్తి చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం వార్తగా చూసుకోవచ్చు. ఇక ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీలో నిర్లక్ష్యం చేయొద్దు, ఇంటింటికి పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి బిఎల్ఓలకు ఇవ్వండి, ఆర్డీఓ సరిత. నియోజకవర్గంలో 100% ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ పూర్తి చేసిన బిఎల్ఓలకి బహుమతులను చేసిన ఆర్డీఓ. ఇక సుల్తాన్పూర్లో చెరువు భూమి కబ్జా, అధికారుల నిర్లక్ష్యం. ఇక తర్వాత వారు చూసుకుంటే రేపు వికారాబాద్ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు. ఇక తర్వాత అమరవీరుల స్తూపం ఆవిష్కరణ విజయవంతం చేద్దాం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక టీయూజేఏసీ. ఇక తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని అధికారికంగా ప్రకటించాలి అని సమావేశంలో తీర్మానం. తర్వాత ఆ యాదవుల ఆత్మగౌరవాన్ని కించపరిచిన శివచరణ్ రెడ్డిని వెంటనే బహిష్కరించాలి, బెయిరి రామచందర్ యాదవ్ డిమాండ్. ఇక తర్వాత గణితం ఏకాగ్రతకి జ్ఞాపక శక్తి పెంచేందుకు కృషి చేస్తుంది అభికాస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు. ఇక అంకగణితంలో రీజనల్ స్థాయిలో సత్తా చాటిన నాగోల్ సిప్ అబ్కాస్ విద్యార్థులు. ఇక తర్వాత సరూర్ నగరంలో నేడు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు అంటూ మనం చూడొచ్చు. ఇక ఇది ఈరోజు తెలుగు ఏదైతే జర్నలిస్ట్ డైరీలో ప్రచురించినటువంటి వార్తలుగా మనం చూసుకోవచ్చు. తర్వాతే పేపర్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా చాటింపు. దిల్సుఖ్ నగర్లో మాంగళ్య మెగా ఎంట్రీ, మీనాక్షి చౌదరి చేతుల మీదుగా 32వ శాఖ ప్రారంభం, 99 నుంచే ఫ్యామిలీ షాపింగ్. తెలంగాణలో ప్రారంభమైన ప్రముఖ వస్త్ర విపణి సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ని తన విస్తరణ మరో మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ 32వ శాఖ ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి మాల్ని ప్రారంభించారు. అనంతరం మాల్లోని వివిధ విభాగాలను సందర్శించి అభిమానులతో మమేకమయ్యారు. ఆమె రాకతో ఉదయం నుంచే అభిమానులు భారీగా తరలివచ్చి సందడిని నెలకొల్పారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ దిల్సుఖ్ నగర్లో ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్కి విశేష ఆదరణ అందిస్తారని నమ్మకం తనకు ఉందని, ప్రజల ఆశీర్వాదంతో ఈ శాఖ విజయంగా కొనసాగాలని ఆశించారు. ఇక తర్వాత ధరణి అక్రమాలపై సమగ్ర విచారణ, ప్రత్యేక బృందం ఏర్పాటు, బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు.